పునరుత్థానం మనకు ధైర్యమునిచ్చింది. పునరుత్థానం మనకేమిచ్చింది? ధైర్యం ఇచ్చిందండి. క్రైస్తవుడు దేవుని బిడ్డ, క్రైస్తవుడికి దేవుని బిడ్డకి దేవుడు చంపేంత పిరికితనం ఇవ్వాల, చచ్చేంత ధైర్యం ఇచ్చాడు దేవుడు. పునరుత్థానం మనకు చంపేంత పిరికితనం ఇవ్వాల, ఎదుటివాడి కొరకు చచ్చే అంత ధైర్యాన్ని ఇచ్చింది పునరుత్థానం మనకు. అవమానాలైనా, నిందలైనా, బాధలైనా, కష్టమైన, నష్టమైన, దోషణైనా, ఏడబట్టమైన, కొట్టబట్టమైన, చంపబట్టమైన, బెదిరింపులనైనా ఎదుర్కొని నిలబడే సత్తా ఇచ్చింది పునరుత్థానం, ధైర్యం ఇచ్చింది పునరుత్థానం. అది పునరుత్థాన శక్తి. నాకు నోరు లేక కాదు, నాకు చేయలేక కాదు, ఏమండి, తిరిగి చెప్పలేక కాదు, తిరిగి కొట్టలేక కాదు, తిరిగి గద్దించలేక కాదు. నా పునరుత్థానం నాకు సంస్కారం నేర్పింది, సంఘానికి సంస్కారం నేర్పింది. కొన్ని పరిధులు ఉంటాయి, కొన్ని హద్దులు ఉంటాయి, మాటలకి, ప్రవర్తనకి, ప్రతి దానికి దేవునికి పునరుత్థానము నాకు సంస్కారం నేర్పించిందండి. నా బైబిల్ దేవుడు నాకు సంస్కారం నేర్పించాడు, నా బైబిల్ నాకు సంస్కారం నేర్పించింది, పునరుత్థానం నాకు సంస్కారం నేర్పించింది. లేకపోతే మాట అనుకోవడం పెద్ద ఇదేమీ కాదు. దెబ్బకి దెబ్బ, పంటికి పన్ను, కన్ను కన్ను, కాలుకి కాలు, చెయ్యికి చెయ్యి, ప్రాణానికి ప్రాణం, మనిషికి ఇది పెద్ద లెక్కేమీ కాదు. కానీ పునరుత్థానం నాకు సంస్కారం నేర్పించింది. పునరుత్థానం అనేది లేకపోతే, అది జరిగి ఉండకపోతే, అది ఒత్తదే అయితే దానికోసం ఎవరండి నిందల అవమానాలు భరించేది? ఊరికి అనుకుందాం, పునరుత్థానం అనేది లేదనుకోండి, యేసు ప్రభువారు తిరిగి లేవలేదనుకోండి, యేసు ప్రభువారు మృత్యుంజయుడిగా మరణాన్ని, పాపాన్ని, సాతాన్ని జయించి 3వ దినాన్ని తిరిగి లేవలేదనుకోండి, దానికోసము ఎవరు నిందలు భరిస్తారు? ఎన్ని అవమానాలు ఎవరు భరిస్తారు? దానికోసం దూషించబడి, పరిహసించబడి, తృణీకరించబడి, ఇవన్నీ భరించడానికి ఎవరికి అంత కర్మేం పట్టింది? దానికోసం ఎవరు కొట్టబడి, నెట్టబడి, ఏడవబడి, తృణీకరించబడి, శ్రమలు, సమస్యలు ఎవరు ఎదుర్కొంటారండి దానికోసం? అది కనుక నిజం కాకపోతే, చెప్తున్నాను, అది కనుక నిజం కాకపోతే, అది ఉత్తుతి తవ్వుతే ఎవరు చెప్పిన మాటకు పడాల్సిన అవసరమే లేదు, భరించాల్సిన అవసరమే లేదు, సహించాల్సినటువంటి అవసరమే లేదు. చివరికి చావుందని తెలిసినా, చంపుతారని తెలిసినా, ఏడవబడతామని తెలిసినా, చంపేస్తారని తెలిసినా ఎందుకు ఇంత ధైర్యంగా వెళ్ళిపోతున్నాడు క్రైస్తవుడు సమాజంలో, సంఘంలోనంటే అది నిజం కాబట్టి, అది నిజమైనది కాబట్టి, అది చరిత్ర కాబట్టి, అది రుజువు ఉంది కాబట్టి, ఆధారాలు ఉన్నాయి కాబట్టి, చరిత్ర సాక్షులు ఉన్నారు కాబట్టి, ఇది నిజం కాబట్టే ఎన్నైనా, ఎవరు ఎన్నన్నా, ఎన్ని నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, చావు ఉందని తెలిసినా, చంపుతారని తెలిసినా, పొడి చేస్తారని తెలిసినా, సజీవ దహనం, కారులో వాళ్ళని చంపేస్తారని తెలిసినా ఎందుకండి? వెనకబడడు క్రైస్తవుడు అంటే అది నిజం కాబట్టి. పునరుత్థానం అనేది నిజం, అది అబద్ధం అనేది కాదు. చిన్న పిల్లలు సైతం, చిన్నలు, పెద్దలు, ముసలి, ముతక, సామాన్యుడని లేదు, అధముడని లేదు, ప్రథముడని లేదు, ప్రతి ఒక్కరూ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నమ్మి ముందుకు సాగుతున్నారంటే ఈ పునరుత్థానం వాస్తవమైనది, నిజమైనది, రుజువు ఉంది, ఆధారం ఉంది, చరిత్ర ఉంది, సాక్ష్యం ఉంది, సాక్షులు ఉన్నారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరణపు ముళ్ళను విరిచి, మరణాన్ని ఓడించి, మృత్యుంజయుడిగా తిరిగి లేచినటువంటి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన కోసం శిలువ యాగము చేసి, త్యాగము చేసి, తన ప్రాణాన్ని మనందరి కోసం సమర్పించి, అర్పించి, సమాధి చేయబడి 3వ దినమైనటువంటి ఈ దినాన దేవుడు మరణాన్ని, పాపాన్ని, సాతాన్ని ఓడించి, చితకద్రొక్కి, మరణమును చప్పరించి, ఊసి, ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచి సమాజంలో 40 దినాలు, సుమారు 500 మంది కంటే పైగా అనేక మందికి నేను లేచాను అన్నటువంటి రుజువులతో, ఆధారాలతో యేసు ప్రభువారు సంచరించారు. ఈ రోజున పునరుత్థానం అనేది క్రైస్తవ్యానికి, క్రైస్తవుడికి లేకపోతే
క్రైస్తవ విశ్వాసానికి ఆయువు పట్టు లాంటిది. అది లేకపోతే ఏదీ లేదు. అది లేకపోతే మనం ఇక్కడ కూర్చునే అవసరతే లేదు. అది లేకపోతే ఇన్ని ప్రార్థనలు అవసరమే లేదు. అది లేకపోతే ఈ పాటలు, ఈ వాద్యాలు, ఈ చప్పట్లు, ఈ తిండి తిప్పలేమి అవసరమే లేదు. ఏది లేకపోతే, పునరుత్థానం అనేది లేకపోతే, పునరుత్థానం అనేది లేకపోతే మనమంతా దౌర్భాగ్యులం. పునరుత్థానం ఉంది కాబట్టే ధన్యులమయ్యాం. పునరుత్థానం అనేది లేకపోతే మనంత దౌర్భాగ్యులు ఎవరు ఉండరు. ప్రేమ కలిగిన దేవుడు మన విశ్వాసానికి ఆయుష్నిచ్చాడు. మన విశ్వాసానికి ఆయువు పట్టునిచ్చాడు. మన విశ్వాసానికి పునాదినిచ్చాడు. మన విశ్వాసానికి ప్రాణం పోశాడు. దేని ద్వారా? పునరుత్థానము ద్వారా. పునరుత్థానము ద్వారా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మనల్ని ఈ స్థాయికి తీసుకొని వచ్చాడు. ఆ స్థాయిలో ఉన్నటువంటి మనల్ని దేవుడు తన యొక్క పునరుత్థానము ద్వారా ఈ స్థాయిలోనికి, ఈ స్థానములోనికి తీసుకొని వచ్చాడు. నా ప్రియ విశ్వాసి సోదరి స్నేహితులారా, మీరు ఏ విషయంలో భయపడొద్దు, బాధపడొద్దు. మీరు సమాజంలో తలదించుకొని జీవించనవసరం లేదు అని మన దేవుడు మృత్యుంజయుడిగా లేచి తలెత్తుకొని జీవించమన్నాడు సమాజంలో. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానమే మన విశ్వాసానికి, విశ్వాస జీవితానికి, క్రైస్తవ్యానికి, విశ్వాసికి ఆయువు పట్టు లాంటిది, పునాది లాంటిది, బలము లాంటిది. అది లేకపోతే ఇవేమీ అవసరమే లేదు. ఇంకొక విషయం నేను జ్ఞాపకం చేయాలి. పునరుత్థానం కేవలం వ్యక్తిగత విశ్వాసం మాత్రమే కాదండి. ఏదో నేను నమ్మాను అంటే సరిపోయేది కాదు. ఏదో నేను విన్నాను, ఏదో నేను నమ్మేశాను అని వ్యక్తిగతమైనటువంటి విశ్వాసం కాదు ఇది. పునరుత్థానం కేవలం వ్యక్తిగతమైనటువంటి విశ్వాసం కాదు. దానికి ఏమున్నాయి? రుజువులు ఉన్నాయి. దానికి ఏమున్నాయి? రుజువులు ఉన్నాయి. రెండవది, దానికి ఏమున్నాయి? ఆధారాలు ఉన్నాయి. మూడవది, దానికి ఏముంది? చరిత్ర ఉంది. సాక్షులు ఉన్నారు, దేవదూతల సాక్షులు. ఖాళీ సమాధి కనిపిస్తుంది, చుట్టి పెట్టబడినటువంటి వస్త్రాలు కనిపిస్తాయి. ఇవన్నీ పునరుత్థానానికి రుజువులు, ఆధారాలు ఉన్నాయి. ఇంకా ఏమన్నాను? చరిత్ర ఉంది, దానికి సాక్షులు ఉన్నారు. దానికి ఎవరి సమాధి అయినా సరే తవ్వి చూస్తే గనక ఈ రోజున ఎముకలు కనిపిస్తాయి కదా. కానీ మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సమాధి ఖాళీ సమాధి. పునరుత్థానం కేవలం వ్యక్తిగతమైన విశ్వాసం మాత్రమే కాదు. దానికి రుజువులు, ఆధారాలు, చరిత్ర, సాక్షులు, సాక్ష్యాలు ఉన్నాయి. యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత ఎవరికి కనబడకుండా అటునుంచి అటు వెళ్ళిపోలేదు పరలోకానికి. అటునుంచి అలా వెళ్ళిపోలేదు. ఎంతో మందికి కనిపించాడు. సుమారు ఎంతమంది కనిపించాడు ఆయన? 500 మంది కంటే ఎక్కువ మందికి ఆయన కనిపించాడు. ఆయన స్వరాన్ని వినిపించాడు. తన యొక్క దర్శనాన్ని వాళ్ళకి అనుగ్రహించాడు. పునరుత్థాన దర్శనం. రాత్రి మాట్లాడుకున్నాం కదా, మొట్టమొదటిగా ఎవరికి ఆ దర్శనం కలిగింది? రాత్రి వర్తమానంలో. అది పాయింట్. మగ్దలేనే మరియకు తన యొక్క పునరుత్థానం యొక్క మొదటి దర్శనాన్ని దేవుడు అనుగ్రహించాడు. సాక్షులు ఉన్నారు, సాక్ష్యాలు ఉన్నాయి, చరిత్ర ఉంది, రుజువులు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. ఏ వ్యక్తికి లేనటువంటి ఆధారాలు ఈ వ్యక్తికి, అంటే యేసు ప్రభు వారికి ఉన్నాయి. ఏ వ్యక్తికి లేనటువంటి రుజువులు ఈయనకు ఉన్నాయి. ఎవరికి లేనంత చరిత్ర ఇదిగో ఈయనకుంది. ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ. లోకం యేసు ప్రభు వారు శిలువ మీద మరణించారు అని చెప్తే నమ్ముద్ది లోకం. ఏం నమ్ముద్ది లోకం? యేసు ప్రభు వారు శిలువ మీద మరణించాడు అంటే లోకము నమ్ముద్ది.
ఒప్పుకుంటుంది, దానికేమీ అభ్యంతరం చెప్పరు. కానీ యేసు ప్రభువారు శిలువ మీద మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడంటే మాత్రం నమ్మదు. అర్థమైందా ఈ మాట? యేసు ప్రభువారు మరణించాడు, శ్రమలు అనుభవించాడు, శిలువ మీద చనిపోయాడు అంటే లోకము నమ్ముద్ది, మంచిగా నమ్ముద్ది. కానీ యేసు ప్రభువారు మరణించి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడిగా లేచాడు, సాతాన్ని, పాపాన్ని, మరణాన్ని ఓడించి జయించి చితకదొక్కుంటూ ఆ సమాధుల నుంచి బయటకు వచ్చాడు, అనేక మందికి కనిపించాడు అంటే మాత్రం లోకానికి నొప్పి, నమ్మదు. మరి ఇదేం న్యాయమో మనకు తెలియదు. మునివేళ్ల మీద నిలబడుద్ది లోకం యేసు ప్రభువారు తిరిగి లేచాడు అని అంటే. ఇక్కడ ఇంకొక విషయం జ్ఞాపకం చేయాలి. లోకం ఒప్పుకోనంత మాత్రాన, లోకం ఊరుకోనంత మాత్రాన పునరుత్థానానికి ఏం లేకుండా పోలేదు. రుజువులు ఉన్నాయి, తర్వాత ఏమన్నాను, ఆధారాలు ఉన్నాయి, తర్వాత ఏమన్నాను, చరిత్ర కూడా ఉంది, తర్వాత ఎవరున్నారు, సాక్షులు ఉన్నారు, సాక్ష్యాధారాలు ఉన్నాయి. నేను నమ్మనంత మాత్రాన చరిత్రహీనమైపోదు. నేను ఒప్పుకోనంత మాత్రాన రుజువులు లేకుండా పోవు. నేను ఒప్పుకోనంత మాత్రాన దానికి ఆధారం అనేదే లేకుండా పోదు. చరిత్రే. పైగా యేసు ప్రభువారు 40 దినాలు చాలా మందికి, 500 మంది కంటే పైగా కనిపిస్తూ ఆయన తిరిగాడు, పలకరిస్తూ తిరిగాడు. అలా అక్కడ లేచి అక్కడ నుండి మొహం చూపెట్టుకోలేక వెళ్ళిపోయిన బాపత కాదు అది. ఇంకొక విషయం నేను జ్ఞాపకం చేస్తాను. ఏమిటి అని అంటే, పునరుత్థానం అనేది లేకపోతే, అది జరిగి ఉండకపోతే, అది ఉత్తదే అయితే దానికోసం ఎవరండి నిందల అవమానాలు భరించేది? ఊరికి అనుకుందాం, పునరుత్థానం అనేది లేదనుకోండి, యేసు ప్రభువారు తిరిగి లేవలేదనుకోండి, యేసు ప్రభువారు మృత్యుంజయుడిగా మరణాన్ని, పాపాన్ని, సాతాన్ని జయించి 3వ దినాన్ని తిరిగి లేవలేదనుకోండి, దానికోసము ఎవరు నిందలు భరిస్తారు? ఎన్ని అవమానాలు ఎవరు భరిస్తారు? దానికోసం దూషించబడి, పరిహసించబడి, తృణీకరించబడి, ఇవన్నీ భరించడానికి ఎవరికి అంత కర్మేం పట్టింది? దానికోసం ఎవరు కొట్టబడి, నెట్టబడి, ఏడవబడి, తృణీకరించబడి, శ్రమలు, సమస్యలు ఎవరు ఎదుర్కొంటారండి దానికోసం? అది గనక నిజం కాకపోతే చెప్తున్నాను, అది గనక నిజం కాకపోతే, అది ఉత్తిదవుతే ఎవరు చెప్పిన మాటకు పడాల్సిన అవసరమే లేదు, భరించాల్సిన అవసరమే లేదు, సహించాల్సినటువంటి అవసరమే లేదు. చివరికి చావుందని తెలిసిన, చంపుతారని తెలిసిన, ఏడవబడతామని తెలిసిన, చంపేస్తారని తెలిసిన, ఎందుకింత ధైర్యంగా వెళ్ళిపోతున్నాడు క్రైస్తవుడు సమాజంలో, సంఘంలోనంటే అది నిజం కాబట్టి, అది నిజమైనది కాబట్టి, అది చరిత్ర కాబట్టి, అది రుజువు ఉంది కాబట్టి, ఆధారాలు ఉన్నాయి కాబట్టి, చరిత్ర సాక్షులు ఉన్నారు కాబట్టి, ఇది నిజం కాబట్టే ఎన్నైనా, ఎవరు ఎన్నన్నా, ఎన్ని నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, చావు ఉందని తెలిసిన, చంపుతారని తెలిసిన, పొడి చేస్తారని తెలిసిన, సజీవ దహనం కారులో వాళ్ళని చంపేస్తారని తెలిసిన, ఎందుకండి వెనకబడడు క్రైస్తవుడు అంటే అది నిజం కాబట్టి. పునరుత్థానం అనేది నిజం, అది అబద్ధం అనేది కాదు. చిన్న పిల్లలు సైతం, చిన్నలు, పెద్దలు, ముసలి, ముతక, సామాన్యుడని లేదు, అధముడని లేదు, ప్రథముడని లేదు, ప్రతి ఒక్కరూ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నమ్మి ముందుకు సాగుతున్నారంటే ఈ పునరుత్థానం వాస్తవమైనది, నిజమైనది, రుజువు ఉంది, ఆధారం ఉంది, చరిత్ర ఉంది, సాక్ష్యం ఉంది, సాక్షులు ఉన్నారు. చదువున్నా చదువు లేకపోయినా దేవుని కోసం చావడానికైనా సిద్ధపడ్డారు, కానీ వెనుకంజ వేయలా. గర్భిణీ స్త్రీలు సహితం, చిన్నపిల్లలు సహితం, యవ్వనస్తులు సహితం, పెద్దవారు సహితం, పెద్ద వయస్కులు సహితం
ప్రతి ఒక్కళ్ళు దేవుని కోసం ఎన్నైనా నిందలు అవమానాలు భరించి సహించి దేవుని కోసం అవసరమైతే చావనైనా చస్తామని వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? ముందుకే వెళ్ళిపోయారు తప్ప సింహాల బోనుకైనా సింహాల గుహ అయినా రంపాలతో కోయబడటమైనా ఎందుకు వెనకాడలేదంటే అది పునరుత్థాన శక్తి అంటే. అది పునరుత్థాన శక్తి అంటే. లేకపోతే ఎవడు పడతాడండి? లేకపోతే ఎవడు సహిస్తాడండి? లేకపోతే ఎవరు భరిస్తారండి? లేకపోతే ఇన్ని నిందలు ఎవరు భరిస్తారు? ఇన్ని అవమానాలు ఎవరు భరిస్తారు? ఇన్ని మాటలు ఎవరు భరిస్తారు? పడనవసరమే లేదు. నేను సేవ చేయవలసిన అవసరం లేదు, మీరు వచ్చి కూర్చోవలసిన అవసరం లేదు, ఇన్ని ప్రార్థనలు అవసరమే లేదు. ఈ పండగలన్నీ దండగే. పునరుత్థానము లేకపోతే నేను చెప్పేది ఉంది కాబట్టే, నిజం కాబట్టే, రుజువు ఉంది కాబట్టే, సాక్ష్యం ఉంది కాబట్టి, ఆధారం ఉంది కాబట్టే, అన్నీ ఉన్నాయి కాబట్టే ఇది నిజమైనది. ఇది నిజమైనది. అందుకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు బ్రతికున్నప్పుడే పునరుత్థానాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాడు. బ్రతికున్నప్పుడే పునరుత్థానాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాడండి ఆయన చనిపోకముందే మొదటి నుండే తన ప్రసంగాలు తన శిష్యులతో, ప్రజలతో, సమూహాలతో తన యొక్క పునరుత్థానాన్ని గురించి మాట్లాడుతూ వచ్చారు. కానీ అంత ఎక్కదు బుర్రకి. ఈ బుర్ర అంత ఎంతేగా, ఈ మెదడంత ఎంతే. మనుష్య మెదడు ఎంతే. అది అంత ఈజీగా అబద్ధాన్ని అర్థం చేసుకున్నంత ఈజీగా తొందరగా సత్యాన్ని అర్థం చేసుకోలేదు బుర్ర, తెలుసా? నిజం చెప్పులు వేసుకునేసరికి అబద్ధం ఊరు మొత్తం తిరిగి వచ్చినట్లుగా ఏమండి, అబద్ధాన్ని అర్థం చేసుకున్నంత ఈజీగా తొందరగా, అబద్ధం అర్థమైనంత తొందరగా సత్యం అంత ఈజీగా బుర్రకి ఎక్కదు. నేను మీకు 10 మంచి మాటలు చెప్పాను అనుకోండి, చెప్పాను ఎప్పుడో 15 సంవత్సరాల నుంచి, ఒక 4 మంచి మాటలు, ఒక 10 మంచి మాటలు మీకు చెప్తే అది ఎక్కలేదు. ఎవడో ఒకడు అసత్యం చెప్పాడు అనుకోండి, ఎవడో ఒకడు ఒక అబద్ధం నూరిపోసాడు అనుకోండి, అదే మహావృక్షం అయిపోద్ది. నేను దాన్ని నమ్ముతాను, దీన్ని నమ్మను. ఇప్పుడు లోకం దేన్ని నమ్మింది? ఆయన మరణించాడని నమ్ముతుంది, కానీ ఆయన తిరిగి లేచాడని నమ్మట్లా, ఆయన బ్రతికాడని నమ్మట్లా. యేసు ప్రభువు వారు బ్రతుకున్నప్పుడే ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లోగా దాన్ని నేనేం చేస్తానన్నాడు. తన గురించి చెప్పుకున్నాడు. ఆ బుర్రలకు అర్థం కాల. మరి ఏం బుర్రలో ఈ రోజున విశ్వాసుల పరిస్థితి కూడా అంతే ఉంది. వాస్తవాలు తలకెక్కవు, కానీ అబద్ధము, అసత్యము, అనుమానము, అపోహలు భలే ఇంజక్షన్ చేసినట్లకి పోతాయి నరనరానికి. అవునా కాదా? యేసు ప్రభువారు బ్రతుకున్నప్పటి నుంచే చెప్తున్నాడు, నేను తిరిగి లేస్తానని. ఇదంతా బాగానే ఉంది కదానండి. మరి పునరుత్థానం మనకి ఏమిచ్చింది? పునరుత్థానం వల్ల మనకు ఒరిగింది ఏంటి? అది చెప్పండి మాకు ఇప్పుడు. పునరుత్థానం మనకేమిచ్చింది? పునరుత్థానం మనకు ఏం నేర్పిస్తుంది? పునరుత్థానం మనకు ఏం చెప్తుంది? ఎలా ఉండమంటుంది అని కనుక ప్రశ్న వేసుకుంటే, పునరుత్థానం మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తుంది. పండగంటే 2 మాటలు విని, 2 పాటలు పాడి, 2 వర్తమానాలు విని, 2 చప్పట్లు కొట్టి, 2 రూపాయలు డబ్బులేసి 2 గంటల దాకా ఉండిపోయేది కాదు పండగంటే. ఆ పండుగలో, ఆ పునరుత్థానములో నేను నేర్చుకునేది ఏంటి? దేవుడు నేర్చుకోమని చెప్పేది ఏంటి? దానివల్ల నేనేమి నేర్చుకోవాలి? నా జీవితాన్ని ఎలా మలుచుకోవాలి? నా యొక్క జీవితాన్ని ఏ విధంగా దేవుని కోసం పునరుత్థానాన్ని నా యొక్క జీవితంలోనికి ఆహ్వానించి అన్వయించుకొని దాన్ని ఆచరించి ఏ విధంగా నేను దేవుని కోసం ముందుకు వెళ్ళాలో మనల్ని మనం దేవుని యొక్క సన్నిధానంలో పరిశీలన చేసుకొని దాన్ని ఆచరించి ఈ రోజున కొన్ని పాఠాలు నేర్చుకొని ఆ పాఠాలను పాటించడానికి మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. చూడండి, కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 22వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 22వ వచనం. అయితే పౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువు పరుచుచు. చూడండి, పునరుత్థానం మనకేమిచ్చిందో నేను చెప్తున్నాను, పునరుత్థానం మనకు ఏమిస్తుందో చెప్తున్నాను. మొట్టమొదటి మాట 22వ వచనంలో మరలా ఒకసారి చదువుదాం. అయితే సౌలు
ఆ మాట పట్టుకోండి. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి, అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి, పునరుత్థానం మనకి ఏమిస్తుంది? బలమునిచ్చింది, బలమునిస్తుంది, బలహీనులను బలపరుస్తుంది. పునరుత్థానము మనకు బలమునిస్తుంది, అదే పునరుత్థాన బలం. ఈ సౌలు పౌలుగా మారకముందు సౌలు దమస్కు మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. ఒకానొక రోజున దమస్కు మార్గంలో వెళుతున్నాడు. ఒకానొక రోజున క్రైస్తవులు పట్టుకొని వాళ్ళను చంపి క్రైస్తవ్యం విస్తరించకుండా, క్రైస్తవ్యం ఎదగకుండా, ఈ రోజులాగానే ఎవరు కంకణం కట్టుకున్నాడు? సౌలు. దమస్కు మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరు కనిపించాడు? అక్కడ దారిలో పునరుత్థానుడైన ప్రభువు కనిపించాడు. ఎవరు కనిపించాడు? పునరుత్థానుడైన ప్రభువు కనిపించాడు. మరణాన్ని ఓడించిన వాడు, మరణపు ముళ్ళును విరిచిన వాడు, సాతాన్ని, పాపాన్ని, మరణాన్ని తొక్కి చితక త్రొక్కి లేచిన ప్రభువు, మహిమ కలిగిన ప్రభువు ఎవరు కనపడ్డాడు? సౌలు కనపడ్డాడు. ఎక్కడ? దమస్కు మార్గంలో కనపడ్డాడు. ఇదొక రుజువు కాదా? తిరిగి లేచిన ప్రభు కనిపిస్తున్నాడు, తిరిగి లేచిన దేవుడు దర్శనమిస్తున్నాడు, తిరిగి లేచిన ప్రభు మాట్లాడుతున్నాడు, తిరిగి లేచిన ప్రభు వెలుగుగా ఉన్నాడు దారిలో. అక్కడ ఇప్పుడు సౌలు ఏం పడ్డాడంటే అక్కడ 22వ వచనంలో మరి ఎక్కువగా బలపడి. ఈ బలం ఎక్కడి నుండి వచ్చింది? మృత్యుంజయుడైనటువంటి పునరుత్థానుడైనటువంటి ప్రభు వలన ఈ బలహీనుడు, ఫలహీనుడు ఏం పొందుకున్నాడు? బలం పొందుకున్నాడు. బలం పొందుకొని బలపరచబడ్డాడు. ఏం బలం అది? పునరుత్థాన బలం అండి. అందుకే నేను మొట్టమొదటి విషయం చెప్తున్నాను. పునరుత్థానం మనకి ఏమిచ్చిందండి? బలమునిచ్చిందండి, బలమునిస్తుందండి. ఆ తర్వాత సౌలు ఏం చేశాడు? మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తుని రుజువుపరచుచు. మళ్ళీ ఏం పరుస్తున్నాడు? నేను మొదట్లోనే చెప్పాను, పునరుత్థానానికి ఏముంది? రుజువులు ఉన్నాయి. పునరుత్థానానికి ఏముంది? ఆధారాలు ఉన్నాయి. పునరుత్థానానికి ఏముంది? చరిత్ర ఉంది. పునరుత్థానానికి ఏముంది? సాక్ష్యం ఉంది. పునరుత్థానానికి ఏముంది? సాక్షులు ఉన్నారు. యేసే క్రీస్తుని సౌలు ఏం చేస్తున్నాడు? పౌలైనటువంటి సౌలు గారు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు రుజువుపరుస్తున్నాడు. ఏం రుజువుపరుస్తున్నాడు? ఈయనే అక్కడ కనపడ్డాడు, ఆయనే నాకు దర్శనం ఇచ్చాడు, ఆయనే నాకు కనిపించాడు, ఆయనే నాతో మాట్లాడాడు, ఆయనే నన్ను బలపరిచాడు అని యూదులలో అనేకుల మధ్య ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు? ఎవరిని లేకుండా చేద్దామని బయలుదేరాడో ఆ వ్యక్తిని గురించే సాక్ష్యం ఇస్తున్నాడు. ఇప్పుడు ఏ క్రైస్తవ్యాన్ని అయితే లేకుండా చేద్దాం, తుడిచేద్దాం, కడిగేద్దాం అని బయలుదేరాడో సౌలు గారు, ఆ సౌలు గారికి దమస్కు మార్గంలో దేవుడు కనిపించేసరికి మారిపోయాడు. మార్పు వచ్చేసింది. పునరుత్థానం మార్పు తీసుకొని వస్తుంది. పునరుత్థానం మేలుకు నడిపిస్తుంది. పునరుత్థానం సత్యంలోనికి నడిపిస్తుంది. పునరుత్థానం ఎక్కడ నడిపిస్తుంది? కరుడుగట్టినటువంటి మత ఛాందస్స వాదములో నుండి సత్యంలోనికి నడిపించింది. ఎవరిని? సౌల్ని. సత్యం అంటే ఏంటో తెలుసుకున్నాడు, వాస్తవం ఏంటో తెలుసుకున్నాడు. నువ్వెవరు అని ప్రశ్నించాడు. దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు, రూపాన్ని చూచాడు, దేవుని యొక్క దర్శనం పొందుకున్నాడు. ఇది కదా నిజమైందంటే, ఇది కదా వాస్తవం. ఇప్పుడు దాకా నేను బ్రతికింది అసత్యమే, ఇప్పుడు దాకా నేను చేసిన పోరాటం అసత్య పోరాటమే, ఇప్పుడు దాకా చేసింది అబద్ధమే, అసత్యమే, అంతా కల్పనే, కల్పితమే. ఇది కదా నిజమైనది, ఈయన కదా నిజమైన వాడు. పునరుత్థానం తర్వాత ఏం దొరికింది పౌలు గారికి? బలము దొరికింది. ఏం బలం? పునరుత్థాన బలం. ఎలా బలపడ్డాడు ఆయన? పునరుత్థాన బలము చేత బలపరచబడి యేసే క్రీస్తుని రుజువుపరచుచు అనే మాట చూడండి, అద్భుతం. అందుకే నేను అంటున్నాను, దేవుని యొక్క సంగమా, పునరుత్థానము మనకేమిస్తుందంటే బలమునిచ్చింది. అదే ఏం బలం? అది పునరుత్థాన బలం. బలం పొందినవాడు బలహీన పడకూడదు. ఓ సంగమా, ఈ రోజున మనకు ఒక గంభీరమైనటువంటి పాఠం ఏంటంటే, నీకు పునరుత్థాన బలం ఉంది, నువ్వు బలహీన పడొద్దు.
దేవుడు మనకు పిరికితనము గల ఆత్మనివ్వలేదు. దేవుని యొక్క తన ఆత్మనిచ్చాడు, బలమిచ్చాడు. దేవుడే బలగముగా, దేవుడే బలమై మన పక్షాన వెనుతట్టి మన చెయ్యి పట్టి నడిపించే గొప్ప దేవుడు ఆయన. నువ్వెందుకు బలహీన పడతావు? నీ చేతుల ఆధారాలు ఉన్నాయి. నువ్వెందుకు బలహీన పడతావు? నీకు రుజువులు ఉన్నాయి. నువ్వెందుకు బలహీన పడతావు? నీకు చరిత్ర ఉంది. నువ్వెందుకు బలహీన పడతావు? నీకు సాక్ష్యం ఉంది. నువ్వెందుకు బలహీన పడతావు? నీకు సాక్ష్యాలు ఉన్నాయి. అటు పరలోక సంబంధమైన సాక్షులు ఉన్నారు, ఇటు భూలోక సంబంధమైన సాక్ష్యం కూడా. ఆయన పునరుత్థానాన్ని కొన్నప్పుడు ఎందుకండి భయపడుతూ వెనకనకే బ్రతకడం బలహీనంగా, చీటికి మాటికి వణుక్కుంటూ, చీటికి మాటికి భయపడుతూ, నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకోలేక బలహీనంగా బ్రతకడం పోవాలి. ఈ రోజున ఈ పునరుత్థాన బలాన్ని పొందుకొని సమాజంలో, సంఘములో నేను దేవుని బిడ్డనని సగౌరవంగా తలెత్తుకొని జీవించడానికే కదా ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. మొట్టమొదటి విషయం చెప్తున్నాను, పునరుత్థానం మనకి ఏమిచ్చింది? బలమునిచ్చింది. పౌలు గారికి ఏమిచ్చింది? బలమునిచ్చింది. ఇంకొక మాట నేను చెప్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు చదవండి స్పీడ్గా. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని, చాలు, ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడు. ఇంకొక మాట, పునరుత్థానం మనకు బలమునిచ్చింది. పునరుత్థానం సౌలును బలపరిచింది. ఇక్కడ పునరుత్థానం స్త్రీలను బలపరుస్తుంది. ఇక్కడ రాత్రి కూడా మగ్దలేనే మరి గురించి మనం చాలా మంచి పాఠాలు మనం నేర్చుకున్నాం గతించిన రాత్రి, శనివారం రాత్రి. ఇక్కడ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పునరుత్థానము స్త్రీలను బలపరుస్తుంది. రాత్రి ఒక మాట అనుకున్నాం, ఆనాటి సమాజంలో ఉన్నటువంటి స్త్రీలకు విలువ లేదు. ఆనాటి సమాజంలో ఉన్నటువంటి స్త్రీల సాక్ష్యానికి విలువ లేదు. అసలు వాళ్ళకే విలువ లేదంటే వాళ్ళు చెప్పిన మాటకి ఎలా విలువ ఉంటుంది? వాళ్ళకే విలువ లేదంటే వాళ్ళు చెప్పిన సాక్ష్యానికి ఏ విధంగా విలువ ఉంటుంది? ఉండదు. వారి మాటల్ని వారిని ఎవరు పట్టించుకోరు, వారి ఏడుపుని పట్టించుకోరు, వాళ్ళ దుఃఖాన్ని పట్టించుకోరు, వాళ్ళ బాధను పట్టించుకోరు, వాళ్ళకి విలువనివ్వరు, వారికి విలువ గట్టరు. వాళ్ళు చెప్పినటువంటి మాటలను బట్టి వాళ్ళకి పెద్దపీట వెయ్యరు. కానీ దేవుడు తన యొక్క పునరుత్థానము ద్వారా ఎవరికి విలువనిచ్చాడు? స్త్రీలకు విలువనిచ్చాడు. బైబిల్ గ్రంథం స్త్రీలను కించపరిచే గ్రంథం కాదు, స్త్రీలను గౌరవించే గ్రంథం, స్త్రీలకు విలువనిచ్చే గ్రంథం. మన బైబిల్ దేవుడు స్త్రీలకు విలువనిచ్చాడు, స్త్రీలకు బలమునిచ్చాడు, స్త్రీలకి కొన్ని హక్కులు ఇచ్చాడు, వారికి బలం ఇచ్చాడు, వాళ్ళను బలపరిచాడు, వాళ్ళకి గౌరవం ఇచ్చాడు, వాళ్ళకి విలువనిచ్చాడు. దేవుడు వాళ్ళను ఘనపరిచాడు. ధైర్యంగా వెళ్ళి ఈ సంగతిని, ఈ పునరుత్థాన సంగతిని ఎవరికి తెలియపరచండి? శిష్యులకు తెలియపరచండి, నా సహోదరులకు తెలియపరచండి, మనవారికి తెలియపరచండి, నా వారికి తెలియపరచండి. ఈ స్త్రీలకు ఎక్కడ ఏం దొరికింది? పునరుత్థాన బలం దొరికింది. బలహీనులకు దేవుడు బలమిచ్చి, శక్తినిచ్చి, ధైర్యం నింపి ఎవరితో వెళ్ళి చెప్పండి పోండి. మన కొన్నిసార్లు అంట, నీ గాదిలేక నువ్వు పక్కకు జరుగు, ఆయన బిల్లు ముందు, ఆ గొప్పోని బిలు, ఆ పేరున్నోని బిలు, ఆ ప్రఖ్యాతి ఉన్నోని బిలు, నువ్వు పక్కకు జరుగంట. దేవుడు అట్లాగా, మీరే వెళ్ళి నా సహోదరులకు, నా వారికి, మన వాళ్ళకి, అక్కడ ఉన్నటువంటి వారికి ఈ సంగతిని తెలియపరచండి పొండి అని దేవుడు బలపరిచాడండి స్త్రీలను.
అందుకే దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా పునరుత్థానం మనకు బలమునిచ్చింది, బలము ఇస్తుంది. సౌలును బలపరిచింది, సౌలును మార్చింది, వాస్తవములోనికి, వాస్తవికతలోనికి నడిపించింది పునరుత్థానం. స్త్రీలను బలపరిచింది, బలపరిచి పంపించింది. అందుకే దేవుని బిడ్డలారా, బలహీనపడొద్దు. మనం ధైర్యంగా పునరుత్థాన బలము కలిగి ముందుకు సాగవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. అది మొదటి మాట. రెండో మాట నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, రెండో మాట నేను జ్ఞాపకం చేస్తాను. పునరుత్థానం మనకి ఏమిచ్చిందో. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 40 నుండి 42 వచనాలు చదవండి ఎవరైనా బిగ్గరగా. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 40 నుండి 42 వచనాలు. వారతని మాటకు సమ్మతించి, ఎవరిని పిలిపించి? అపోస్తలులను పిలిపించి, కొట్టించి, యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి, వారిని విడుదల చేసి, వినండి, ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు. ఎవరు? యేసే. ఇందాక సౌలు గారు ఏం చేశాడు? మరి ఎక్కువగా బలపడి యేసే క్రీస్తుని రుజువుపరచుచు యూదులకి, ప్రజలకి ఏం చేశాడు? పౌలు గారు బోధించారు. ఇప్పుడు శిష్యులు, అపోస్తలులు ఆ నామము కొరకు అవమానం పొందడానికి, ఆ నామము కొరకు అవమానం పొందుటకైనా మేము రెడీ. అంతకుముందే పై వచనాలు ఏం తిన్నారు వాళ్ళు? బిర్యానీ తినలా. ఏమండి, ఈస్టర్ మ్యాచ్ బిర్యానీ వండుకొని తినలేదండి. పండగలో వాళ్ళు లేరు. ఏం తిన్నారు వాళ్ళు? ఏం తిన్నారండి? పై వచనాలు ఉంది కదా, చల్లదు. మళ్ళీ ఏం తిన్నారు? ఏం స్పెషల్ తిన్నారు వాళ్ళు? చదవండి మళ్ళీ ఒకసారి మొదటి నుంచి. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి, కోటింగ్ పడింది వాళ్ళకి, దెబ్బలు తిన్నారు వాళ్ళు. ఈరోజు స్పెషల్ ఏంటి వాళ్ళకి? దెబ్బలే స్పెషల్, కోటింగే స్పెషల్, తిట్లే స్పెషల్, అవమానాలే స్పెషల్, నిందలే స్పెషల్. మా జీవితం ఎంత గొప్ప భాగ్యం, ఎంత ధన్యత. అపోస్తలులు దెబ్బలు తిని, కొట్టబడి, నెట్టబడి, ఏడవబడి, రక్తం కారుకుంటూ, పెదాలు మొహాలు వాసిపోయి, వీపు వాసిపోయి, ఇంట్లోకి వెళ్ళి జెండుబాము రాసుకొని తప్పుడు కప్పుకొని పడుకోలేదండి, లేచి అని చేసి. ఆ నామము కొరకు అవమానం పొందడానికి పాత్రులమని ఎంచుకొని, ఎంచబడి ఎక్కడెక్కడికి వెళ్ళారు మళ్ళీ వీళ్ళు? అరే పెద్దన్న 2 రోజులు రెస్ట్ తీసుకుందాం, దెబ్బలు మానాక మళ్ళీ చూద్దాం అనుకోలేదు. ఇంటికి పోలేదు వాళ్ళు. అక్కడి నుంచి ఎడిపోయారు? సమాజంలోనికి పోయారు, ప్రతి ఇంటికి పోయారు, ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారు వాళ్ళు? యేసే క్రీస్తుని. అద్భుతం అండి. నేను చెప్తున్నాను. రెండవదిగా పునరుత్థానం మనకు ఏమిచ్చిందో తెలుసా దేవుని యొక్క సంగమా? పునరుత్థానం మనకు ధైర్యమునిచ్చింది. పునరుత్థానం మనకి ఏమిచ్చింది? ధైర్యం ఇచ్చిందండి. క్రైస్తవుడు, దేవుని బిడ్డ, క్రైస్తవుడికి, దేవుని బిడ్డకి దేవుడు చంపేంత పిరికితాన్ని ఇవ్వాల, చచ్చే అంత ధైర్యం ఇచ్చాడు దేవుడు. పునరుత్థానం మనకు చంపేంత పిరికితాన్ని ఇవ్వాల ఎదుటివాడిని. ఎదుటివాడి కొరకు చచ్చే అంత ధైర్యాన్ని ఇచ్చింది పునరుత్థానం మనకు. అవమానాలైనా, నిందలైనా, బాధలైనా, కష్టమైన, నష్టమైన, దోషణైనా, ఏడబట్టమైనా, కొట్టబట్టమైనా, చంపబట్టమైనా, బెదిరింపులనైనా ఎదుర్కొని నిలబడే సత్తా ఇచ్చింది పునరుత్థానం. ధైర్యం ఇచ్చింది పునరుత్థానం. అది పునరుత్థాన శక్తి. నాకు నోరు లేక కాదు, నాకు చెయ్యలేక కాదు, ఏమండి, తిరిగి చెప్పలేక కాదు, తిరిగి కొట్టలేక కాదు, తిరిగి గద్దించలేక కాదు. నా పునరుత్థానం నాకు సంస్కారం నేర్పింది, సంఘానికి సంస్కారం నేర్పింది. కొన్ని పరిధులు ఉంటాయి, కొన్ని హద్దులు ఉంటాయి, మాటలకి, ప్రవర్తనకి, ప్రతి దానికి దేవుని యొక్క పునరుత్థానము నాకు సంస్కారం నేర్పించిందండి.
నా బైబిల్ దేవుడు నాకు సంస్కారం నేర్పించాడు, నా బైబిల్ నాకు సంస్కారం నేర్పించింది, పునరుత్థానం నాకు సంస్కారం నేర్పించింది. లేకపోతే మాట మాట అనుకోవటం పెద్ద ఇదేమీ కాదు. దెబ్బకు దెబ్బ, పంటికి పన్ను, కన్ను కన్ను, కాలుకి కాలు, చెయ్యికి చెయ్యి, ప్రాణానికి ప్రాణం, మనిషికి ఇది పెద్ద లెక్కేమీ కాదు. కానీ పునరుత్థానం నాకు సంస్కారం నేర్పించింది. మీరంటే నేను వెంటనే అనొచ్చు, అంటానికేముంది, కానీ పునరుత్థానం నాకు ఓర్చుకోనే సంస్కారం నేర్పించింది. దేవుడు నాతో మాట్లాడాడు, మనతో అందుకనే కదా క్రైస్తవులు సాధువులుగా బ్రతికేది. అవును కదా? ఎన్ని నిందలు, ఎన్ని శ్రమలు, మనకింత శక్తి ఉంది, బలం ఉంది. కానీ నా పునరుత్థానం నా దేవుడు నాకు నేర్పించింది ఏంటంటే, నేను సాత్వికుడను గనుక అని అన్నాడు. నా యొద్ద మీరు నేర్చుకోండి అని అన్నాడు. పునరుత్థానం మనకు ధైర్యం ఇచ్చింది. ఇతరులను చంపేంత పిరికితనం దేవుడు మనకి ఇవ్వాల. ఆ పునరుత్థానం మనకు నేర్పల. ఇతరుల వరకు చచ్చే అంత ధైర్యము దేవుని యొక్క పునరుత్థానం నాకు ఇచ్చింది. ఏమండి, వీళ్ళకి ఎంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? యేసుప్రభు వారు చనిపోయాక తలుపులు వేసుకొని 4 గోడల మధ్య కూర్చొని గడగడ వణుక్కుంటూ, ఏం చేయాలి అర్థం కాక భయపడుతూ వణుకుతూ పిరికివారిగా బ్రతుకు జీవుడా అని సౌండ్ వస్తే చాలు, చప్పుడైతే చాలు, అమ్మో అని భయపడుతున్నటువంటి పరిస్థితులు కలిగినటువంటి వాళ్ళు ఈ రోజున ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున దెబ్బలు తింటూ, కొట్టబడుతూ, నెట్టబడుతూ, ఏడవబడుతూ, చంపబడుతూ, రంపాలతో కోయబడుతూ, తల కోడి తలకాయ నరికినట్లు నరికేస్తున్నా కానీ నవ్వుకుంటూ, అంత దాకెందుకండి, అసలు పిరికివాళ్ళలో మొదటి పిరికివాడు మన పేతురు అన్న. యేసు ప్రభువుని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో కనబడిన కూడా కనపడలా. అవసరమైతే నీ కోసం ప్రాణం పెడతానన్నవాడు వాళ్ళు వచ్చి పట్టుకోగానే పారిపోయిన మొట్టమొదటి వాడు ఎవరయ్యా అంటే మన పేతురు అన్నే. అంత పిరికోడు. నువ్వు ఆయనలో ఒకడు కదా. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేనా? ఆయన ఎవరు? మీరు చెప్పేది ఎవరు? చెప్పండి, ఎవరి గురించి చెప్తున్నారు మీరు? ఆయన ఎవరు? ఆయన అంటే ఎవరు? నేను ఎప్పుడున్నాను, నన్ను ఎప్పుడు మీరు చూశారు అని ముమ్మారు బొంకినవాడు, పిరికివాడు, బలహీనుడు, పిరికివాడు, బలహీనుడు. ఇప్పుడు యేసు ప్రభు వారి కోసం సత్యాంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది పేతురు గారికి? నన్ను తల క్రిందులుగా సిలువేమని చెప్పాడు. ఎవరు? పేతురుగా. ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందన్నా నీకు? మొన్నటిదాకా తలుపులు వేసుకొని ఉన్నారు కదా, వణుక్కుంటూ ఉన్నారు కదా, భయపడుతూ ఉన్నారు కదా, వణికిపోతున్నారు కదా, భయపడుతున్నారు కదా, బాధపడుతున్నారు కదా. మా గతి ఏంటి, మా స్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి, అసలు మాకు దిక్కేంటి, మాకు దశ ఏంటి, అసలు ఏంటి ఈ సంగతి అని మీరు భయపడుతున్నారు కదా. ఇంత మార్పు కారణం ఏంటి మీలో? పునరుత్థానమే వీళ్ళ మార్పుకి కారణం. ఆ నామము కొరకు అవమానం పొందుట పాత్రులని ఎంచబడి దెబ్బలు తిని రక్తము కారుతూ, పౌలు శీలను చూడండి, దమస్కు మార్గంలో కనబడినటువంటి దేవుని యొక్క మాటకు లొంగి లోబడి దెబ్బలు తింటూ, ఇది వరకు కత్తి పట్టుకుంటే అందరినీ నరికి ఊచకోత కోసిన వాడు సౌలు. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. అది దేవుడు నేర్పించిన సంస్కారం అంటే. కత్తి పట్టుకున్న చేత్తో బైబిల్ పట్టుకొని, కత్తి పట్టుకున్న చేత్తో దేవుని యొక్క దర్శనాన్ని పట్టుకొని, గుండె నిండా దేవుని యొక్క స్వరూప దర్శనాన్ని నింపుకొని పొందుకొని, నిండారా విధేయతను ధరించుకొని, వినమ్రతను ధరించుకొని, దీన మనసును ధరించుకొని జైల్లో దెబ్బలు తింటున్నాడు. ఆయనే కానీ కత్తి పట్టుకుంటే అక్కడ ఎవరైనా ఉంటాడండి? దేవుడు అది నేర్పించలా. అదే ఆనాటి సౌలైతే మనం అంటాం, ఇగో నా పాతోడిని చూస్తావు, మళ్ళీ నువ్వు అసలోడు ఉంటాడు మనలో, నకిలీవాడు కూడా ఉంటాడు. మనలో ఇద్దరు ఉంటారు, అసలోడు ఉంటాడు, నకిలీవాడు ఉంటాడు. అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు, ద్వేషం వచ్చినప్పుడు, అసూయ వచ్చినప్పుడు, గొడవ వచ్చినప్పుడు, జగడ వచ్చినప్పుడు అసలోడు బయటకు వస్తాడు, ఈడు లోపలికి పోతాడు. అంటే 2 రూపాలు ఉంటాయి మన దగ్గర. కానీ పౌలు గారు ఎప్పుడైతే దమస్కు మార్గంలో మారు మనసు, పశ్చాత్తాప మార్పు చెందాడో చివరి శ్వాస వరకు అలానే ఉన్నాడు. ఈ శిష్యులకి ఎంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? పునరుత్థానం వాళ్ళకి ఏమిచ్చింది? ధైర్యం ఇచ్చింది. స్త్రీలారా, మగ్దలేనే మరియా, సహోదరులారా, మీరు వెళ్ళి నా సహోదరులతో, పేతురుతో, మనవాళ్లతో, భయపడుతున్న వాళ్ళతో, వణుకుతున్నటువంటి వాళ్ళతో, లోపల ఉన్నటువంటి వాళ్ళతో
వాళ్ళు లోపల ఉంటే ఈ అక్కలు బయట తిరుగుతున్నారు. అంటే బయట తిరగటం అంటే ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? సమాధి దగ్గరికి వెళ్ళారు. మహామహులేమో లోపల ఉన్నారు, ఈ పిరికోళ్ళేమో విలువ లేని వాళ్ళు, విలువనివ్వనటువంటి వాళ్ళు, విలువ లేనటువంటి వాళ్ళు. ఈ స్త్రీలు మాత్రం ధైర్యంగా ఎక్కడికి వెళ్ళారు? సమాధి దగ్గరికి వెళ్ళారు. వీళ్ళంత బలహీనులు లేనే లేరు, వీళ్ళకున్నంత ధైర్యం ఎవరికి ఉండదు. భయపడుతున్నటువంటి శిష్యులు, పిరికి వాళ్ళుగా ఉన్నటువంటి శిష్యులు, లోపల ఉన్నటువంటి శిష్యులు, బయటకు రానటువంటి శిష్యులు ఈ రోజున రోడ్డుకు వచ్చి, బజారుకు వచ్చి యేసే క్రీస్తుని బోధిస్తున్నారంటే ఎవరిచ్చారండి ధైర్యం? ఎక్కడి నుండి వచ్చిందండి ధైర్యం? ప్రాణాలకు తెగించి చావుందని తెలిసినా, చచ్చిపోతామని తెలిసినా, సింహాల భవనం ఉందని తెలిసినా, గర్భిణీ స్త్రీలను చంపేస్తారని తెలిసినా, మన పిల్లలు, మన పురుషులు, మన భార్యలు చిందరవందరు చేసేస్తారు వీళ్ళని తెలిసినా యేసే క్రీస్తుని బోధిస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. నేను అక్కడ కొన్ని విషయాలు చెప్పాలి. ఈ శిష్యులు మొట్టమొదటిగా విన్నారు. దేని గురించి విన్నారు? పునరుత్థానాన్ని గురించి విన్నారు. రెండవది వెళ్ళారు. మూడవది చూశారు. నాలుగవది ప్రభుని కలుసుకున్నారు. ఐదవది తిరిగి వచ్చి తలుపులు పగలగొట్టుకొని గది నుండి బయటకు వచ్చి భయము, బెదురు, పిరికితనం విడిచిపెట్టేసి ధైర్యము తెచ్చుకొని ఇది కదా మనకు కావాల్సింది, ఇక చూడండి అన్నట్లుగానే స్వార్థ ఉద్యమం మొదలుపెట్టారండి. వాళ్ళు యేసే క్రీస్తుని నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడునని అనేకులకు చెప్పారు. ఎక్కడి నుండి వచ్చిందంటే ఈ ధైర్యం? దేవుడిచ్చిన ధైర్యం, దేవుని యొక్క పునరుత్థానం వలన వచ్చినటువంటి ధైర్యం. వాళ్ళు ఒక మాట అన్నారు చూడండి, అపోస్తల కార్యం 4:20. వాళ్ళు ఒక మాట అన్నారు, చదవండి ఎవరైనా గట్టిగా బిగ్గరగా చదవం. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేం. మా వింటున్నారా? నిద్రపోతున్నారా? అపోస్తలులు అంటున్నారు, శిష్యులు అంటున్నారు, మేము కన్నవాటిని అంటే చూచిన వాటిని, కన్నవాటిని అంటే చూచిన వాటిని, విన్న వాటిని మేము చెప్పక ఉండలేం. ఇంకెందుకు ఉంటామండి మేము? మాకు ఏం దొరికింది? బలము దొరికింది. మాకేమి దొరికింది? ధైర్యం వచ్చేసింది. మేము విన్నాము, వెళ్ళాము, చూసాము, కలుసుకున్నాము, వచ్చి ప్రకటిస్తున్నాం. మీరేమన్నా చేసుకోండి, ఎన్ని కేసులన్నా పెట్టుకోండి, ఎన్ని దెబ్బలైనా కొట్టుకోండి, ఎంత అయినా అవమానించండి, ఎన్ని నిందలైనా వేయండి, ఐ డోంట్ కేర్. యేసే క్రీస్తు నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఇదే నిజం, ఇదే రియల్, ఇదే వాస్తవం, ఇదే పునరుత్థానం ఇచ్చిన ధైర్యం. వాళ్ళు చదువు లేని పామరులకి ఎంత ధైర్యం వచ్చిందండి? ఈరోజు చదువున్నోడు వాస్తవమేంటో, అవాస్తవమేంటో, నిజమేంటో, అబద్ధమేంటో, సత్యమేంటో, అసత్యమేంటో తెలుసుకోలేకపోతున్నాడు చదువు అన్నవాడే. అంత మూర్ఖత్వమే, అంతా గుడ్డితనమే, అంత మడ్డితనమే. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని పిరికితనాన్ని విడిచిపెట్టే ధైర్యమును ధరించుకొని దేవుని కోసం సాగిపోయారండి. అది క్రైస్తవ జీవితం అంటే. మీరు కొట్టుకోండి, కేసులు పెట్టుకోండి, కూల్చుకోండి. నువ్వు మందిరాన్ని కూల్చినంత మాత్రాన, నేను కట్టిన మందిరం కూల్చినంత మాత్రాన దేవుడు కట్టిన ఈ మందిరాన్ని కూల్చగలవా? కూల్చుతావా? కనిపించే మందిరాలు కూల్స్తావు, కానీ దేవుడు కట్టిన మందిరాన్ని కూల్చగలవా? కూల్స్తా నీ వల్ల అవుతుందా? మీ దేహము దేవుని ఆలయం, దాన్ని ఎవ్వడూ కూల్చదు, టచ్ కూడా చేయలేరు, చెట్టు కింద చేసుకుంటా. అవునా కాదా? రెండవదిగా పునరుత్థానం మనకేమిచ్చింది? ధైర్యం ఇచ్చింది. మూడో మాట నేను జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 28:7-10 అద్భుతమైనటువంటి మాటలు. మత్తయి సువార్త 28:7-10 చదవండి. స్త్రీలు ఎవరైనా చదవండి. అమ్మ చదవచ్చిన వాళ్ళు ఉన్నారు, గట్టి చదవండి, తప్పులు పోకుండా. మత్తయి సువార్త 28:7 త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని తన శిష్యులకు తెలియజేయుడి. చదవండి. ఆయన గలిలయ నుండి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు.
వారు భయముతోనూ మహా ఆనందముతోనూ త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము చెప్పడానికి పరిగెత్తుతున్నారు. రైట్. మూడవది నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, సంగమా, పునరుత్థానం మనకేమిచ్చిందంటే మూడవదిగా ప్రోత్సాహం ఇచ్చింది. పునరుత్థానం మనకేమిచ్చింది? మూడవదిగా ప్రోత్సాహం ఇచ్చింది, ప్రోత్సాహం ఇస్తుంది. మొట్టమొదటిగా ఏమన్నాను? పునరుత్థానం మనకేమిచ్చింది? బలమునిచ్చింది, బలమును ఇస్తుంది. రెండవదిగా పునరుత్థానం మనకేమిచ్చింది? ధైర్యమునిచ్చింది, ధైర్యమునిస్తుంది. మూడవదిగా పునరుత్థానం మనకేమిస్తుంది? ప్రోత్సాహం ఇచ్చింది, ప్రోత్సాహం ఇస్తుంది. ఎవరికండి ప్రోత్సాహం? ఎవరికి ప్రోత్సాహం? ఏడుస్తున్న మగ్దలేనే మరియకు దేవుడు ప్రోత్సాహం ఇచ్చాడు. అమ్మా, నీ కన్నీళ్లు తుడుచుకో తల్లి, నీ కన్నీళ్లు తుడుచుకో నాన్న, నువ్వు ఏడవద్దు, నువ్వు దుఃఖపడొద్దు. మన ఏడుపులు పోయినాయి, మన దుఃఖాలు పోయినాయి, మన బాధలు పోయినాయి, మన వ్యాధి బాధలు అన్నీ పోయినాయి. ఇక దుఃఖపడాల్సిన అవసరం లేదు, ఇంకేడవలసినటువంటి అవసరం లేదు. కళ్ళు తుడుచుకో, కన్నీళ్లు తుడుచుకో, లే, నిలబడు, వెళ్ళు. ఎక్కడికి వెళ్ళు? శిష్యుల దగ్గరికి వెళ్ళు, సహోదరుల దగ్గరికి వెళ్ళు అని ప్రోత్సాహం ఇచ్చిన దేవుడండి. ఎవరికి ప్రోత్సాహం ఇచ్చాడు? ఏడుస్తున్న మగ్దలేనేకి, భయపడుతున్నటువంటి మగ్దలేనేకి, బాధపడుతున్నటువంటి మగ్దలేనేకి, నిరాశలో ఉన్నటువంటి మగ్దలేనేకి, ప్రోత్సాహం లేనటువంటి మగ్దలేనేని దేవుడు ప్రోత్సహించి బలపరిచాడు. పునరుత్థాన బలమే, ఆ పునరుత్థానమే మూడవదిగా మనకేమిస్తుంది? ప్రోత్సాహం ఇస్తుందండి. మన దేవుడు ప్రోత్సహించే దేవుడు. ఎవరిని ప్రోత్సహిస్తున్నాడు? ఈ లోకానికి టాలెంట్ ఉన్నోళ్ళు కావాలి, ఈ లోకానికి ధనమున్నోళ్ళు కావాలి, ఘనతున్నోళ్ళు కావాలి, పేరున్నోళ్ళు కావాలి, ప్రఖ్యాతులు ఉన్నోళ్ళు కావాలి, మంచి ఇంటి పేరు అయి ఉండాలి, మంచి హైట్ ఉన్నోళ్ళు కావాలి, కొద్దిగా బలం ఉన్నోళ్ళు కావాలి, కొద్దిగా డబ్బున్నోళ్ళు కావాలి, మెరిట్స్ కావాలి లోకానికి. ఎవరు కావాలి? మెరిట్స్ కావాలండి. నువ్వు ఓడిపోయావా పో, నీకు మార్కులు రాలేదా పో, నువ్వెందుకు పనికిరావు, నీకు మాట్లాడటం రావట్లేదా, నువ్వు ఇంటికి వెళ్ళిపోవటమే. నీకు చదువు లేదా, సంధ్య లేదా, పేరు లేదా, ప్రఖ్యాతి లేదా, ఓహో నీ ఇంటి పేరేదా, నువ్వైతే వద్దు పో. దేవుడు ఎవరిని ప్రోత్సహిస్తున్నాడు? నలిగిపోయిన వారిని, కృంగిపోయిన వారిని, పడిపోయిన వారిని, దీనులను, దరిద్రులను, చీకట్లో ఉన్నటువంటి వారిని, అలసిపోయినటువంటి వారిని, కృంగిపోయినటువంటి వారిని, కృషించిపోతున్న ప్రతి వ్యక్తిని దేవుడు ఏం చేస్తున్నాడు? పునరుత్థానముతో ప్రోత్సహిస్తున్నాడు. ఇక చాలునైనా, ఈ జీవితానికి ఇది చాలు, నాకు ఇంతే చాలు. మగ్దలేనే మరి లేచింది, కన్నీళ్లు తుడుచుకుంది, భయముతోనూ ఆనందముతోనూ పరిగెత్తింది. ఎక్కడికి? శిష్యుల దగ్గరికి వెళ్ళింది. ఇదేనండి ప్రోత్సాహం. మన దేవుడు ప్రోత్సహించే దేవుడు. మనకి ఎలా దొరికింది ప్రోత్సాహం? పునరుత్థానం వలన మనకు ప్రోత్సాహం దొరికింది. ఏడుస్తున్న మగ్దలేనేను దేవుడు ప్రోత్సహించాడు, స్త్రీలను ప్రోత్సహించాడు. ఈ రోజున ప్రోత్సహించేవాళ్ళు లేరండి. పొడిచేవాళ్ళే ఉన్నారు కానీ ప్రోత్సహించేవాళ్ళు లేరండి. నువ్వెందుకులే కానీ కూర వండితే చాలు, అన్నం వండితే చాలు, ఇక్కడ చూసుకుని ఇక్కడే వండు, నువ్వు ఎక్కడికి వెళ్ళిన అవసరంలా. తెలివి ఉన్నాయి, తేటలు ఉన్నాయి, మెరిట్టే. కానీ మెరిట్ అయినా సరే ఇంటి పెట్టి దిగిన అవసరంలా. నీ మెరిట్ ఏదో కూరల్లో చూపెట్టు, నీ మెరిట్ ఏదో అన్నంలో చూపెట్టు, వంటల్లో చూపెట్టు, అంతే. సమాజంలో కొంతమంది కానీ మన దేవుడు స్త్రీలను ప్రోత్సహించాడు. ఒక అద్భుతమైనటువంటి, శ్రేష్టమైనటువంటి, అతి శ్రేష్టమైనటువంటి పునరుత్థాన వర్తమానాన్ని దేవుడు మొట్టమొదటిగా స్త్రీలకే ఇచ్చాడు. మొట్టమొదటిగా వీళ్ళనే వెళ్ళి చెప్పమన్నాడు. పెద్దోళ్ళకి చెప్పండి, ఆ విలువ ఉన్న వాళ్ళకి చెప్పండి. మీరు మిమ్మల్ని విలువలేని వాళ్ళుగా చూస్తున్నారు కదా, నేనిచ్చా మీకు విలువ, నేను మీకు ఇచ్చా ఘనత, నేను మీకు ఇచ్చాను ప్రోత్సాహం, నేను మిమ్మల్ని ధన్యులుగా చేస్తున్నాను, పోండి, దర్జాగా చెప్పండి, పోండి. తర్వాత బాధతో నలిగిపోతున్న పేతురును కూడా దేవుడు ప్రోత్సహించాడు. పేతురుతో కూడా చెప్పమన్నాడు దేవుడు ఈ మాట. అప్పటికే గుండె బద్దలై, గుండె నీరై, చెరువై ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. నా తండ్రిని, నా యేసుని, నా రక్షకుణ్ణి నేను ఎరుగనని ముమ్మారు బొంకేనే అయ్యో అని బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. అలా ఏడుస్తున్నటువంటి పేతురుని దేవుడు ఏం చేశాడు? ప్రత్యేకంగా బలపరిచాడు, ప్రత్యేకముగా ప్రోత్సహించాడు. తర్వాత బాధతో, వేదనతో ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో దిక్కులేక తిరుగుతున్నాడు తోమ. ఒకసారి వస్తే మా నాన్న లేడు, ఎక్కడో తిరుగుతున్నాడు బాధతో.
అంతే కదా. ఒక దగ్గర ఎందుకు ఉంటాడు? బాధలో ఉన్నాడు, నిరాశలో ఉన్నాడు, ప్రోత్సాహం లేనోడు, పాపం ఎక్కడున్నాడో. అలాంటి తోమాను దగ్గరికి తీసుకున్నాడు, దగ్గరికి పిలిచి, తోమా, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు, చూడు నా గాయాలను చూడు, నా గాయాలను చూడు తోమా, నేనే నీ ప్రభువుని, నీ రక్షకుడిని, నీ కోసం ప్రాణం పెట్టిన వాడిని, చూడు. ఆ దెబ్బతో ప్రోత్సహించబడి ఎక్కడికి వచ్చాడు? తోమాన్ని ఎక్కడికి వచ్చాడని మన భారతదేశానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? కేరళ వచ్చాడు. క్రీస్తుని పరిచయం చేశాడు, ప్రోత్సహించబడే వచ్చాడు. చివరి శ్వాస వరకు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నన్ను ప్రోత్సహించిన దేవుణ్ణి ప్రకటిస్తానని భారతదేశానికి వచ్చాడు. స్వార్థను ప్రకటించాడు. ఆ తర్వాత చంపబడ్డాడు అనుకోండి, చంపేశారు అనుకోండి, ఐ డోంట్ కేర్. దేవుని బిడ్డలారా, వెనకబడిపోకు, వెనకంజ వేయకు. మన దేవుడు ప్రోత్సహిస్తున్నాడు. ఆ పునరుత్థానం మనల్ని ప్రోత్సహిస్తుంది. విశ్వాసంలో సాగు, సాక్షిగా సాగు, మందిరానికి సాగు, ప్రార్థనలో సాగు, ఆరాధనలో సాగు, కోడికలకు సాగు. వెనకబడిపోవద్దు, వెనకంజ వేయొద్దు. నువ్వు వెనకానికి వెళ్ళిపోతున్నావు అనుకోండి, సాతానుడు అటు నుంచి లాక్కుని అటు వెళ్ళిపోతాడు. అది మూడవది. ఏని చెప్పాను నేను? పునరుత్థానం మనకేమిచ్చింది? బలమునిచ్చింది, బలము ఇస్తుంది. రెండవది, పునరుత్థానము ధైర్యం ఇచ్చింది, ధైర్యం ఇస్తుంది. మూడవదిగా పునరుత్థానము ప్రోత్సాహం ఇచ్చింది, ప్రోత్సాహం ఇస్తుంది. అసలు ఈ భూమి మీద నిన్ను ఎవరు ప్రోత్సహించినా ప్రోత్సహించకపోయినా, వాక్యము, పాటలు, ప్రార్థన, ఆరాధన, వాక్యము, దేవుడు, పునరుత్థానమైన మాటలు, 7 మాటలు, ప్రతి వచనం, ప్రతి అధ్యాయం నిన్ను ప్రోత్సహిస్తానే ఉంటుంది. భయపడొద్దు, బాధపడొద్దు. మన దేవుడు మనం ప్రోత్సహించడానికి పునరుత్థానుడిగా లేచాడు. అది మూడవది. నాలుగవది నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి. 6వ వచనం, 28:6 చదవండి. ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టే లేచి ఉన్నాడు. రండి, ఇది గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా. రండి, ప్రభువు పండుకొనిన స్థలమును చూడండి, త్వరగా వెళ్ళి ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడని ఇక్కడ ఆగుదాం. రండి, ప్రభువు పండుకొనిన స్థలమును చూడండి, చూచి ఆయన లేచి ఉన్నాడని, చూచి మీరు వెళ్ళి ఆయన లేచి ఉన్నాడని శిష్యులకు తెలియజేయండి. ఇది 4వ పాయింట్ అండి. 4వదిగా పునరుత్థానము. ప్రభువు మనకు పునరుత్థాన దేవుడు. ఈ పునరుత్థానం మనకు నేర్పించే 4వ పాఠం ఏంటంటే, మనకేమిచ్చిందంటే, పునరుత్థానం మనకు బాధ్యతనిచ్చింది. ఏమిచ్చింది? బాధ్యతనిచ్చింది. ఏంటి ఆ బాధ్యత? వచ్చి చూడండి, వెళ్ళి చెప్పండి. అద్భుతం కదా. వచ్చి చూడండి, వెళ్ళి చెప్పండి. అద్భుతం. వచ్చి చూడండి, వెళ్ళి చెప్పండి. ఇదే పునరుత్థాన సందేశంలో చివరి మాట. పునరుత్థానం మనకి ఏమిచ్చిందంటే బాధ్యతనిచ్చిందండి. వాళ్ళు ఏసరగా దాన్ని మంచి బిర్యానీ చేసుకొని తినలా. ఎవరండి? శిష్యులు. ఏం తిన్నారు పండగ పూట? క్రీస్తును బోధిస్తున్నప్పుడు, క్రీస్తును ప్రకటిస్తున్నప్పుడు దెబ్బలు తిన్నారు. అవమానాలు, నిందలు, బాధలు, రక్తం కారటం. అయ్యో, మనకే ఇన్ని సుఖాలు వచ్చాయి కానీ వాళ్ళకి ఇన్ని సుఖాలు ఎక్కడి? ఇన్ని తిండి తిప్పలు ఎక్కడి వాళ్ళకి ఉన్నాయా? దెబ్బలే ఉన్నాయి, అవమానాలే ఉన్నాయి, నిందలే ఉన్నాయి. చికెన్ 65 ఏమి లేవు, బిర్యానీలు ఏమి లేవు, మటన్లో చికెన్ బిర్యానీలు ఏమి లేవు. పాపం వాళ్ళ యొక్క చికెన్ బిర్యానీ లేని, మటన్ బిర్యానీ అయినా, ఏదైనా సరే, ఏ పీస్ అయినా సరే 65 అన్నా కానీ దెబ్బలు, అవమానాలు, నిందలే. వీళ్ళే ఫ్రై అయిపోతుంటే ఇంకేం ఫ్రై తింటారు వాళ్ళు? ఎవరు ఫ్రై అయిపోతున్నారు? వీళ్ళే కూరలాగా కాలిపోతుంటే, కూరలాగా ఫ్రై అయిపోతుంటే, ఇంకా ఫ్రైలు తినే దగ్గర ఎక్కడుందో వాళ్ళ జీవితాలు ఉన్నాయా? ఫ్యాన్లు ఉన్నాయా? ఫ్రై ఉందా? మటన్ ఉందా? బిర్యానీలు ఉన్నాయా? ఏసీలు ఉన్నాయా? ఆ నామం కొరకు అవమానం పొందుట భాగ్యమని, పాత్రులమని ఎంచుకున్నారు. అక్కడ ఒక బాధ్యత. నేను ముగించబోయే ముందుగా అక్కడ ఒక మాట అన్నాను, వచ్చి చూడండి, వెళ్ళి చెప్పండి. ఇది ఆ రోజైనా, ఈ రోజైనా, ఏ రోజైనా సరే ఇదే మనకు బాధ్యత. పునరుత్థానం మనకు బాధ్యతనిచ్చిందండి.
నువ్వు తెలుసుకుంటే చాలా. ఈ పునరుత్థాన పండుగ రోజు నువ్వు సంతోషపడి సంబరపడి ఎగిరి గంతేసి నీ మొక్కని వదిని నీ ముద్దని వదిని సరిపోయిందా? అక్కడికి సరిపోయిందా? రక్షించబడినటువంటి వారి గురించి ఏంటి మరి? రక్షణ లేనటువంటి వారి గురించి ఏంటి మరి? నీకు ఒక బాధ్యత ఉందా? ఈ రోజున విశ్వాసి భోజనాలు ఖర్చు పెడతాడు, విందు వినోదాలు ఖర్చు పెడతాడు, తినాలి, మంచిదే, దేవునికి స్తోత్రం. కానీ పండగ అదే కాదు, అంత మాత్రమే కాదు. ఇక్కడ ఒక బాధ్యత ఉందండి, ఇక్కడ ఒక పని ఉందండి, ఇక్కడ ఒక పరిచర్య ఉందండి. ఈ రోజున క్రైస్తవుడు డబ్బు ఖర్చు పెట్టే విషయంలో వెనకాడు, డబ్బులు ఖర్చు పెట్టి కార్యక్రమాలు విందు వినోదాలు చేసే విషయంలో వెనకాడడు. కానీ దేనికి వెనకాడతాడు? పరిచర్యకే వెనకాడతాడు, సాక్ష్యం చెప్పడానికి వెనకాడతాడు, పాట పాడటానికి వెనకాడతాడు, కరపత్రిక పంచడానికి వెనకాడతాడు. ఇంకెందుకు దండగది, దండగ జీవితం అది. అవునా కాదు? వాళ్ళు అవకాశాలు లేనప్పుడు కూడా అవకాశాలు సృష్టించుకొని పునరుత్థానం వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యతగా ఏం చేస్తున్నారు? ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వాళ్ళు బాధ్యతను వాళ్ళు కొనసాగిస్తుంటే ఈ రోజున విశ్వాసులకి సుఖము సౌఖ్యానికి మరిగి ఏం వదిలిపెట్టేశాడు? దేవుని పని మాత్రం చేయట్లా. బాధ్యత లేదు ఈ రోజున విశ్వాసికి. అక్కడ ఒక అద్భుతమైనటువంటి మనం చేయాల్సినటువంటి మాట మనం 6వ వచనంలో చదివాం. రండి, వచ్చి చూడండి, వెళ్ళి చెప్పండి. ఇది కదా మన బాధ్యత. కొన్ని వచనాలు నేను చూపిస్తాను, చూడండి. అపోస్తుల కార్యం 9:18 నుండి 22 వచనాలు చదవండి ఎవరైనా బిగ్గరగా, స్పీడ్గా. అప్పుడే అతని కన్నుల నుండి అంటే సౌలు కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడెను. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా, అసలు వాళ్ళని చంపుదామని బయలుదేరాడు, వాళ్ళతోనే కలిసిపోయాడు. దేవుడు అలా మార్పు ఇచ్చేసాడు. మరి కొన్ని దినములు ఉండి ఎవరితో? శిష్యులతో. వెంటనే ఎక్కడండి? దేవుడు దర్శనమిచ్చాడు, దేవుడు కనపడ్డాడు, పునరుత్థాన దేవుడు కనపడ్డాడు, బలం ఇచ్చాడు, బలపరిచాడు, స్థిరపరిచాడు, బలం పొందుకున్నాడు. వెంటనే బాప్తిస్మం తీసుకున్నాడు. ఇక్కడ ఈ మాట గుర్తుపెట్టుకోండి, వెంటనే బాప్తిస్మం తీసుకున్నాడు. వెంటనే ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళా సమాజ మందిరములకు పోయి యేసే దేవుని కుమారుడని ఆయన గూర్చి ప్రకటించుచు వచ్చెను. వినువారందరూ. ఏం జరిగింది? అసలు ఈ మనిషి ఇలా ఎందుకు ఎట్లా మారాడు? ఎవరు మార్చేశారు? ఇంజక్షన్ చేశారా? అసలు ఎట్లా మారిపోయాడేంటి ఈ మనిషి? ఉన్నట్టుండి మారిపోయాడేంటి? దారిలో ఏం జరిగింది? అసలు ఎవరైనా ఏదైనా చేశారా? మైండ్ పోయిందా? తల మీద ఎవరైనా కొట్టారా? తల మీద కొట్టినందుకు అది జరిగింది, హృదయం మీద కొడితే జరిగింది. ఇది ఎవరినైతే లేకుండా చేద్దాం అనుకున్నాడో, ఏ సంఘాన్ని అయితే నామరూపాలు లేకుండా, క్రైస్తవం లేకుండా కూల్చి పడేద్దాం, తుడిచి పడేద్దాం, కడిగి పడేద్దామని కత్తి నూరుకొని బయలుదేరాడో, ఇప్పుడు అదే చేత్తో బైబిల్ పట్టుకొని యేసే క్రీస్తు అని ఏం జరిగి ఉంటుంది? అదే పునరుత్థానం శక్తి అంటే. కరుడు గట్టిన నేరస్తులను సహితం మార్చగలిగిన శక్తి పునరుత్థాన శక్తి. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? బాధ్యత పాయింట్లో మనం ఉన్నాం. పునరుత్థానం మనకి ఏమిచ్చింది? బాధ్యతనిచ్చిందండి. ఇప్పుడు ఆ బాధ్యతను పొందుకున్నటువంటి పౌలు గారు బలపరచబడి ఏం బోధిస్తున్నాడు? యేసే క్రీస్తు అని. సంగమా, కొద్దిసేపటికి మనం ముగించుకుంటాం, ఏదో తెచ్చింది తిని వెళ్ళిపోతాం. కానీ ఒకసారి మనం బాధ్యత గుర్తు చేసుకుందాం. ఒక బాధ్యత గుర్తు చేసుకుందాం. క్రైస్తవుడు అంటే విని తిని వెళ్ళిపోయేవాడు కాకూడదు. విన్నదాన్ని ఆచరణలో పెట్టేవాడు క్రైస్తవుడు, విన్నదాన్ని పాటించేవాడు క్రైస్తవుడు. విన్న వాక్యానికి లోబడి శ్రమైన, బాధ అయిన, కష్టమైన, దుఃఖమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయిన, నిందైన, అవమానమైన భరిస్తూ సహిస్తూ ఆ బాధ్యతను భుజాల మీద మోసుకొని వెళ్ళేవాడు క్రైస్తవుడు. పౌలు గారు దేని భుజాన వేసుకున్నాడు? సువార్త ప్రకటించే ఆ పనిని భుజాన వేసుకొని యేసే క్రీస్తుని బోధిస్తున్నాడు. నీకు బాధ్యత గుర్తుందా? సంఘంలో నీకు ఒక బాధ్యత ఉందో తెలుసా? నీకు ఒక పని ఉందో తెలుసా? సంఘంలో విశ్వాసిగా నాదేం బాధ్యత లేదండి, సేవకుడు చెప్పుకుంటాడు, పాడుకుంటాడు, వాయించుకుంటాడు, నాకేం బాధ్యత లేదండి
అంటానికి ఇల్లేదు అనకూడదు. నీకు బాధ్యత ఉంది. ప్రతి విశ్వాసికి మీరు రాజులైన యాజక సమూహం కాబట్టి దేవుని స్తుతించాలి, గణపరచాలి, మహింపరచాలి, ఆరాధించాలి. ఊరేగింపుగా యేసు ప్రభువారిని నా భుజాల మీద, నా హృదయంలో, నా మనసులో, నా బ్రతుకులో అందరికీ బహాటంగా చూపించాలి. సువార్త చేయాలి, సువార్త చెప్పాలి, కొంతమందిని ప్రభు దగ్గరికి తీసుకొని రావాలి. నేను సాగుబోయేలాగో కొంతమందిని అయినా ప్రభు దగ్గరికి నడిపించి, వాళ్ళ రక్షణలోకి నడిపించి, నాతో పాటు కొంతమందిని ప్రభు దగ్గర తీసుకుని వెళ్ళాలి. ఒక బాధ్యత ఉందో తెలుసా? అసలు ఉంది తెలుసు? ఈ బాధ్యత గురించి తెలుసా? పౌలు గారు ఏం చేస్తున్నాడు? బలం పొంది యేసే క్రీస్తుని బోధిస్తున్నాడు. అపోస్తలుల కార్యం 1:8 చదవండి. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు గనుక మీరు యెరూషలేములోను, యోదయ, సమరయ దేశములలోను, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండదు, నాకు సాక్షులై ఎందురనను. మీరు సాక్షులుగా ఉండాలయ్యా. మీరు బాధ్యత కలిగి ఉండాలి. బోధించండి, ప్రకటించండి, సాక్ష్యం ఇవ్వండి, సువార్త చెప్పండి, కరపత్రిక పంచండి. మీరు నమ్మిన దాన్ని, మీరు విశ్వసించిన దాన్ని, మీరు ఒప్పుకున్న దాన్ని, ఆ పునరుత్థాన ప్రభువుని, ఆ పునరుత్థాన బలముతో సువార్త చేయండి. సంగమా, ఆది సంఘము కూడా ఏం చేసిందంటారు? సంఘమును దేవుడు చెదరగొడితే అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో శిష్యులు సంఘము చెదరిపోయి ఏం ప్రకటించారు? వాళ్ళు, మన బాధ్యత ఉందా? వచ్చాం, విన్నాం, 2 పాటలు, 2 వర్తమానాలు, 2 చప్పట్లు, 2 రూపాయల కానుకలు, 2 ముద్దలు తినేసి వెళ్ళిపోతే అది పండగ కాదు. మన బాధ్యత గుర్తు చేసుకోవాలి. నా బాధ్యత ఏంటి ఈరోజు? నా బాధ్యత ఏంటి? నాకు ఒక పని ఉంది, నాకు ఒక బాధ్యత ఉంది. దేవుని సంఘంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, ప్రతి యవనస్తుడు బాధ్యత కలిగిన వాళ్ళే. ఇక్కడ లీడర్స్ ఉండరు. ఈ లీడర్స్ ఎక్కడ ఉంటారు? గ్రూపుల్లో ఉంటారు. లీడర్ 1, లీడరు 2. ముగ్గురు ఉంటారా? ఇద్దరే ఉంటారా? చెప్పరే, ఎంతమంది ఉంటారా అన్న? ఇద్దరేనా? A1 A2 అదే. ఫస్ట్ లీడర్, మీరు బాగా చెప్పారు. ఫస్ట్ లీడర్, సెకండ్ లీడర్లు ఉంటారు మన గ్రూప్స్లో. సంఘంలో అట్లాంటివి ఉండవు. నువ్వు ఫస్ట్ లీడరు, నేను సెకండ్ లీడరు, నీకు హోదా ఉంది, నాకు లేదు, ఏమీ ఉండవు. బాధ్యత కలిగిన సహోదరి సహోదరులు ఉంటారు తప్ప ఫస్ట్ లీడర్లు, సెకండ్ లీడర్లు ఉండకూడదు. ఇక లీడర్లు ఇస్తే ఇంకేముంటుంది? అక్కడ ఏముండదు, సమాధే ఉంటుంది. ఇంకా సంఘములో బాధ్యత కలిగిన వాళ్ళు ఉంటారు తప్ప లీడర్లు ఉండరు. నేను పెద్ద బాధ్యత కలిగిన సహోదరుని, మీరందరూ బాధ్యత కలిగిన సహోదరీలు, వీళ్ళేమో బాధ్యత కలిగిన సహోదరులు ఉంటారు తప్ప లీడర్లు ఉండరు. ఆలోచన వచ్చిందంటే ఏదో ఉందని అర్థం. సాతానుడు పెట్టిన ఆలోచన, పాడైన ఆలోచన, పాడైపోవును గాక. ఎందుకు వచ్చింది ఈ మాట? ఒక బాధ్యత. దేవుని బిడ్డ, నీకు ఒక బాధ్యత ఉంది. సహోదరి సహోదరుడా, పునరుత్థానం మనకి ఏం నేర్పించింది? బాధ్యత నేర్పిస్తుంది. నేను వచ్చి చూడండి, వెళ్ళి చెప్పండి. దీనికి అందరికీ బాధ్యత ఉంది. మనందరం బాధ్యులమే. నేను విశ్వాసినే, నాకు అంత బాధ్యత లేదు అనుకోవడానికి లేదు. రాజులైన యాజక సమూహానికి బాధ్యతలు ఉంటాయి. క్రీస్తును ప్రకటించు, క్రీస్తును బోధించు. పాట ద్వారా చెప్తావా, మాట ద్వారా చెప్తావా, సువార్త చెప్తావా, పర్సనల్గా కూర్చోబెట్టి చెప్తావా, ఏదో రకంగా నువ్వు దేవుని గురించి చెప్పాల్సిందే. చెదరిపోయిన ఆది సంఘం సువార్త ఎక్కువగా చేశారు. చెదిరిపోయిన తర్వాత ప్రభు దగ్గరికి అనేక మందిని వాళ్ళు నడిపించారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం ఈ వర్తమానంలో చివరి రిఫరెన్స్ అది. దాన్ని చదివి మనం తర్వాత కార్యక్రమాలకు మనం వెళ్తాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు చదవండి. పరలోకమందును భూమి మీదను నాకేమి ఇవ్వబడింది? సర్వాధికారము ఇవ్వబడింది. కాబట్టి మళ్ళీ వచ్చిందా మీరు వెళ్ళమని? ఇందాక దూత ఏమన్నాడు ఆ స్త్రీలతో? వచ్చి చూడండి, వెళ్ళి చెప్పండి, నా సహోదరులతో చెప్పండి, స్నేహితులతో చెప్పండి, మన వాళ్ళతో చెప్పండి, సర్వలోకానికి చెప్పండి. అపోస్తలుల కార్యం 1:8. యోదయ, సమరయ,
గలిలయ అది ఏ దేశమైనా, ఎవరైనా, ఎలాంటి ప్రాంతమైనా, ఉన్నవాళ్ళైనా, లేని వాళ్ళైనా, ధనికులైనా, దరిద్రులైనా, పేదవాళ్ళైనా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరైనా, ఎక్కడైనా, ఎనీవేర్, ఎనీ పర్సన్, మీరు వెళ్ళి చెప్పండి, స్వార్థ చెప్పండి, క్రీస్తును ప్రకటించండి. క్రీస్తును మోయండి సార్, క్రీస్తును భుజాల మీద మోయండి సార్ అంటే సిలువ వేసుకుని ఊరేగమనిక దీని అర్థం. క్రీస్తుని మీ బ్రతుకుల్లో మోయండి. మీరే కరపత్రికలుగా ఉండండి, మీరే పత్రికలుగా ఉండండి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఈ కరపత్రికల గురించి కాదు. మీరు ఏ పత్రికగా ఉండండి, క్రీస్తు స్వార్థ పత్రికగా ఉండండి, దాన్ని మొయ్యండి. మీరే పత్రికలుగా, కరపత్రికలుగా మీ యొక్క జీవితాలు అందరూ చదువుదురుగాక. మీరు అలా ఉండండి. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. అమ్మా, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి. ఈ మధ్య కొత్త బ్యాచ్ అక్కడ బయలుదేరింది. ముగ్గురు నామాన్ని బాప్తిస్మని కుదరదు, యేసునామముననే. తండ్రి లేడు, కుమారుడు లేడు. కొత్త బోధలు బయలుదేరినాయి. ఈ బోధలే మనకు అనేకమైన బాధలకి దారి తీస్తున్నాయి. ఒక బాధ్యత అండి. మీరు వెళ్ళండి, ప్రకటించండి. నేను మీకేమిచ్చాను, అక్కడ పాయింట్ అర్థం చేసుకోండి. నేను మీకేమిచ్చాను, నాకేముంది పరలోకంలో, భూమి మీద నాకేముంది? అదేంటండి అట్లా చూశారు? సర్వాధికారం ఉంది. అది ఆ మాట గుర్తుపెట్టుకోండి. నాకు పరలోకములో ఏమి ఇవ్వబడింది, భూమి మీద పరలోకంలో నాకేమి ఇవ్వబడింది? సర్వాధికారం ఇవ్వబడింది. పునరుత్థాన బలం, పునరుత్థానపు అధికారం నాకు ఇవ్వబడింది. నేను పొందిన అధికారాన్ని వినండి, నేను పొందిన అధికారాన్ని ఈరోజు నేను మీకు ఏం చేస్తున్నాను, దాన్ని ఇస్తున్నాను. నా శక్తిని ఇస్తున్నాను, నా బలం ఇస్తున్నాను, నా ధైర్యం ఇస్తున్నాను, నా ప్రోత్సాహం ఇస్తున్నాను, నా బాధ్యతను మీ భుజాల మీద పెడుతున్నాను. వీటన్నిటితో పాటు ఏమిస్తున్నాను? మీకు సర్వాధికారం ఇస్తున్నాను. స్టాంప్ వేశాడు దేవుడు. గ్రీన్ ఇంకుకే ఎంత బలం ఉంటే, ఈ భూమి మీద చేసిన ఒక గెజిటెడ్ ఆఫీసర్ గారు చేసినటువంటి గ్రీనింగ్తో చేసినటువంటి సైన్కే, సంతకానికి అంత విలువ ఉంటే, మనకి ఎక్కడి నుండి వచ్చింది విలువ? పరలోక ప్రభుత్వం, పరలోక ప్రభువు పునరుత్థాన బలముతో ఏమేశాడు ఇప్పుడు? సర్వాధికారాన్ని, సర్వబలాన్ని, ప్రోత్సాహాన్ని, శక్తిని దురాత్మల మీద, దుష్ట శక్తుల మీద, వ్యాధుల మీద, బాధల మీద దేవుడు ఏమిచ్చాడు? మనకి సర్వాధికారం ఇచ్చాను. పో, సువార్త చెప్పు, ప్రకటించు, వెళ్ళు, అనేక మందికి తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ నామంలోనికి కొంతమందికి బాప్తిస్మానికి నడిపించు. తర్వాత మాట, నేను మీకు ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించుతునో వినండి. నేను మీకు అధికారం ఇచ్చాను, ఆజ్ఞలు ఇచ్చాను, మీరు ఆచరించండి, పాటించండి. తర్వాత వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించను. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు, నేను సదాకాలం మీతో కూడా ఉన్నానని మోషేతో దేవుడు ఏమన్నాడండి నిర్గమకాండంలో? నేను ఎంతలే ప్రభా, నేనెందుకులే ప్రభా, ఇంకెవరు చూసుకోనైనా, నా ఎంట ఎందుకు పడ్డావునైనా, నువ్వు నేను అత్తుడినైనా, మంచోడు కాదు, నేను మాట్లాడరాదునైనా, నాకు వేరేమైనా చూసుకో ప్రభా. అన్నటువంటి మోషేకు దేవుడు ఒక మాట, పద నేను కూడా వస్తా, పద నేను నీతో వంటి పద. ఈ రోజున సంఘానికి, దేవుని బిడ్డలకి దేవుడిచ్చినటువంటి గొప్ప వాగ్దానం ఏంటో తెలుసా? నేను సదాకాలము, పదండి నేను కూడా వస్తాపా, సువార్తకు పదమా, పద నేను కూడా వస్తాపా, మోషే ఐగుప్తుక పద నేను వస్తా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంఘమా, మనం సువార్త సేవ చేయాలి, సంఘం క్రీస్తుని ప్రకటించాలి. నువ్వు బయలుదేరినప్పుడు నువ్వు ఒక్కదానివి కాదు, ఒంటరిదానివి కాదు. నేను యుగ సమాప్తి వరకు, సదాకాలము నేను మీతో కూడా. పునరుత్థాన ప్రభువు మనకు అధికారం ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు, తర్వాత దేవుని యొక్క సన్నిధి ఇచ్చాడు, పునరుత్థాన బలం ఇచ్చాడు. 3 మాటలు నేను ఇక్కడ చెప్పాలి. నీకు దేవుని అధికారం ఉంది,
నీకు దేవుని హోదా ఉంది, నీకు దేవుని సన్నిధి ఉంది, నీకు దేవుడే నీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి నీ బాధ్యతను నువ్వు జాగ్రత్తగా నిర్వర్తించు. స్వార్థ చేయి, ఎవరికో ఒకరికి చెప్పు, దేవుని గురించి చెప్పు. వాళ్ళు ఏమన్నారు, విన్నదాన్ని కన్నదాన్ని మీద చెప్పక మరి ఇన్ని సంవత్సరాలు మనం వింటున్నాం. బాధ్యత లేదా? మనకి బాధ్యత ఉండాలి, పని ఉండాలి. నలిగిపోయిన వారికి, కురింగిపోయిన వారికి, చెదిరిపోయిన వారికి, బెదిరిపోయిన వారికి, అవసరతలో ఉన్నటువంటి వారికి, ఆత్మహత్య చేసుకోవాలనే కోరిక కలిగి చచ్చిపోదాం ఎందుకులే అనుకునేటటువంటి వారు బోల్డ్ మంది ఉన్నారు మన చుట్టూ సమాజంలో. నీకు బాధ్యత లేదా? స్వార్థ చెప్పవా? నీకు ఒక బాధ్యత లేదా? మనకు ఒక బాధ్యత ఉందండి, మనకు ఒక బాధ్యత ఉందండి. మనకు ఆ పునరుత్థానం మనకు బాధ్యతనిచ్చిందండి. అక్కడ ఒక మాట నేర్చుకున్నా, వచ్చి చూడండి, వెళ్ళి చెప్పండి. ఈ 4 మాటలు చాలు. మనకు ఒక బాధ్యత ఉంది దేవుని బిడ్డలారా. దేవుని యొక్క సంఘములో మనం అధికారము మనకు బాధ్యత కలిగిన సహోదరులం, బాధ్యత కలిగిన సహోదరీలం. అంతే. ఈ రోజున ఆ బాధ్యతను దేవుడు మనకు గుర్తు చేశాడు. ఎప్పుడు తన పండుగ రోజున వెళ్ళు, ప్రకటించు, బోధించు. ఆది సంఘం, అపోస్తలులు, ఆనాటి విశ్వాసులు, స్త్రీలు, పురుషులు, ప్రతి ఒక్కళ్ళు కూడా గంభీరంగా గొప్పగా చేసిన పని ఏంటంటే స్వార్థ పని, సేవ. ఈరోజు ఉందా మన జీవితంలో? నేను ఎక్కడికో దేశం విడిచిపెట్టిపోయి చెప్పమంటలేదుగా దేవుడు. దేవుడు నీకు రోజు ఏదో ఒక అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని వినియోగించుకో. ఎవరికైనా 2 మాటలు చెప్పు, యేసుక్రీస్తు అని గురించి చెప్పు, దేవుని యొక్క జీవితంలో చేసిన మేళ్ళు చెప్పు. ఆ పనిని, ఆ బాధ్యతను నీ భుజాల మీదకి ఎత్తుకో. సువార్త సేవ చేయి. ఇంటి వారి గురించి ప్రార్థించు, వాళ్ళకు సువార్త చెప్పు. నీ బంధువులకు చెప్పు, నీ స్నేహితులకు చెప్పు, నీ సహోదరులకు చెప్పు, నీ ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పు, నీ దగ్గరకు వచ్చేటటువంటి వాళ్ళకు చెప్పు. ఏదో ఒక సందు చూసుకొని చెప్పు. నోరు మూసుకొని ముద్దులాగా ఉండదు. ఈ బండరాయి సముద్రంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నా దానికి ఏముండదు. ఒకడు అనుకున్నాడంట, ఈ నీళ్లు తాగితే ఏముందిలే కానీ ఆ బండలో ఉన్న నీళ్లు తాగుదాం అనుకున్నాడంట. పొద్దున్నే సాయంత్రం దాకా పగలగొట్టుకొని ప్రయత్నం చేస్తే ఏమి లేవు, దాంట్లో నీటి చుక్కలేదు. విశ్వాసంగా మనం అలా ఉండకూడదు. మన విశ్వాసంగా అలా ఉండకూడదు. బాధ్యత కలిగి ఉందా? దేవుని పని దేవుడు చేశాడు, అపోస్తలులు చేశారు, సహోదరులు చేశారు, ఆది సంఘం చేసింది. ఇప్పుడు మనం చేయాలిగా. అర్థమైందండి? సబ్జెక్ట్ అర్థమైందా? అపోస్తలులు దేవుడు చేశాడు, దేవుని తర్వాత అపోస్తలులు చేశారు, అపోస్తలుల తర్వాత సంఘాలు, ఆది సంఘం చేసింది. మరి ఆ తర్వాత దేవుడు ఆ పనిని, ఆ బాధ్యతని ఎవరి మీద అప్పచెప్పారు? మనం రాజులైన యాజక సమూహం కాబట్టి దేవుడు ఆ పనిని మన భుజాల మీద పెట్టాడు కదా. మరి ఏది? ప్రకటించు, ప్రార్థించు, అనేక మందిని దేవుని గురించి బోధించు, నేర్పించు, అనేక మందిని ప్రభు దగ్గరకు తీసుకొని రా. అప్పుడు మన యొక్క జీవితాలు ఆశీర్వదించబడతాయి. అప్పుడు మన యొక్క జీవితాలు దీవించబడతాయి. అప్పుడు మన యొక్క జీవితాలకు ఒక విలువ ఉంటుంది. చెప్పండి 4 మాటలు. మొట్టమొదటిగా పునరుత్థాన బలం. ఆ పునరుత్థానం మనకేమిచ్చింది? బలమునిచ్చింది, బలం ఇస్తుంది. రెండవది, పునరుత్థానం మనకేమిచ్చింది? ధైర్యమునిచ్చింది, ధైర్యమునిస్తుంది. లేకపోతే భయపడి గడగడ వణికే వాళ్ళు బయటకు వచ్చి చావైనా, బ్రతుకైనా, కష్టమైన, నష్టమైన వాళ్ళు ముందుకు సాగిపోయారు. మూడవది, పునరుత్థానం మనకేమిచ్చింది? ప్రోత్సాహం ఇచ్చింది. నలిగిపోయిన వాళ్ళు, కుంగిపోయిన వాళ్ళు, కృంగిపోయిన వాళ్ళు, పడిపోయిన వాళ్ళు ఎంతమందిని దేవుడు ప్రోత్సహించాడో, ముందుకు నడిపించాడు. నాలుగవదిగా పునరుత్థానం మనకేమిచ్చింది? బాధ్యతనిచ్చింది. ప్రియా సహోదరి సహోదరుడా, ప్రార్థన చేసుకోబోయే ముందుగా నీకు ఒక బాధ్యత ఉంది. ఒకసారి గుర్తు చేసుకో, ప్రార్థన చేసుకో. దేవుడు నీకు పని ఇచ్చాడు, నీ పని నువ్వు పక్కన పెట్టేశావు, నీ బాధ్యత నువ్వు సరిగా నిర్వర్తించట్లేదు. ఏం బాధ్యతో తెలుసా? సువార్త ప్రకటించే బాధ్యత, సాక్ష్యం ఇచ్చే బాధ్యత, ప్రభువును మోసే బాధ్యత, ప్రభువును ప్రకటించి పరిచయం చేసే బాధ్యత అనేకులకు దేవుడు నీకు ఇచ్చాడు కదా. బాధ్యత గుర్తుందా? లేకపోతే దేవుడు మళ్ళీ ఒకసారి గుర్తు చేశాడు. ఇప్పుడు బాధ్యతను భుజాలకు ఎత్తుకుందాం.
తీర్మానం చేసుకుందాం. ఆ బాధ్యతను మనం మన బ్రతుకు దినములో దాన్ని అనుసరిద్దాం, పాటిద్దాం. దేవుని యొక్క శక్తి పొందుకొని, పునరుత్థాన బలం పొందుకొని, పునరుత్థాన ధైర్యం పొందుకొని, పునరుత్థాన ప్రోత్సాహం పొందుకొని, పునరుత్థాన బాధ్యతను భుజానెత్తుకొని మనం ముందుకు సాగిపోదాం. అట్టి కృప దేవుడు నీకు నాకు మనందరికీ దయచేసి దీవించి ముందుకు నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం.